హుజూర్ నగర్ కోదాడ సెగ్మెంట్ లోని అన్నదాతల కళ సాకారం కాబోతోందన్నారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా జన్పహాడ్ ఎత్తిపోతల పథకం విస్తరణ పనులకు సవరించిన అంచనాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. R9 మరమ్మతులకు, NSLBC లైనింగ్ పనులకు హుజూర్ నగర్ కోదాడ నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ పునరుద్ధరణ పనులకు అనుమతులు మంజూరు అయ్యాయని చెప్పారు. 5 ప్రాజెక్టుల నిర్మాణానికి గతంలో 447 కోట్లతో ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. పెరిగిన ఆయకట్టుకు అనుగుణంగా ఆ మొత్తం 628 కోట్లకు పెరిగిందన్నారు. ఈ మొత్తం ప్రాజెక్టులు పూర్తి అయితే 1,58,300 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు మంత్రి ఉత్తమ్. ఎకరాలకి ఆయకట్టుకి నీళ్లు అందించే విధంగా ఉంటే మొన్న మేడారంలో సాయంత్రం కూడా జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో నేను ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రిని, నా క్యాబినెట్ గురించి ఒప్పించి అది 10,000 పైచిల్లర ఎకరాలకి ఆ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ మరి ఆ అంచనాలు పెంచి ఎక్కువ ఆయకట్టుకి నీళ్ళు వచ్చే విధంగా చేస్తున్నారు. అదేవిధంగా జాన్పాడ్ మేజర్ కి, ముక్త్యాల మేజర్ కి, కోదాడలో ఉన్న R9 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా మరింత ఈ కాలువల విషయంలో లైనింగ్ కి, అదేవిధంగా ఈ 2 లిఫ్ట్ల సమర్థత పెంచుతూ ఎక్కువ ఆయకట్టు పెంచే విధంగా కొత్త అంచనాలు, రివైజ్ ఎస్టిమేట్స్ మంజూరు చేయడం జరిగింది క్యాబినెట్.